3 ఎకరాలు పొలం ఉంది నాకు బోరు కింద. 3 ఎకరాల పొలంలో ఈసారి వర్షాలు లేక ఎకరన్నరనేసిన. ఇంకొక ఎకరం మొన్న పడ్డ వర్షానికి ఇంకొక ఎకరా ఏద్దామని నిన్న వైష్ణవి ఫర్టిలైజర్ షాప్ పోయినా. ఆడ 28 కాంప్లెక్స్ అడిగితే ఫస్ట్ ఎవరిని అడిగినట్టే వాళ్ళతో పనిచేసే అమ్మాయిలను అడిగిన 28 ఉందా అని అంటానికి. అడిగితే ఉన్నది అన్నారు. ఈసారి వర్షాలు లేకనే అన్నం రామచంద్రయ్య కంది చేనులు ఎండిపోతున్నాయి. అక్కడ వర్షాలు కూడా వేసిన వర్షాలు కూడా పర్యవాసిపోతున్నాయి. ఇక మన సీఎం సార్ కాన్స్టిట్యున్సీ ఇలా జరిగితే మన రాష్ట్రం లెవెల్ ఎట్లా జరుగుతుందో సీఎం సార్ని మళ్ళీ ఒకటే రిక్వెస్ట్ కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళ మీద కొంచెం పైన కానీ మీరు కొంచెం చూడండి సార్ అని. ఈ పేద రైతులని చిన్న సన్నకారు రైతులని పూర పీడ్స్గా రక్తం తాగుతున్నారు. ఈ రైతుల రక్తం తాగుతున్నారు. పూర రక్తం అంటే ఎట్లా అంటే పూర తెలివని రైతులు పోతే వాళ్ళని పూర అన్యాయంగా అడ్డగోలుగా దోసుకొని తింటున్నారు. అందరికీ నమస్తే. ముందుగా బలభీమ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. రైతులకు అండగా నిలవాల్సిన వ్యవస్థే తమను నిలువున దోచుకుంటుందని కొడంగల్ మండల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటల సీజన్లో యూరియా, డిఏపి కోసం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరుగుతుండగా ఇదే అదునుగా కొందరు వ్యాపారులు ఎంఆర్పి ధరల కంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాల్సి ఉన్నప్పటికీ వికారాబాద్ జిల్లా కొడంగల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని రైతులు వాపోతున్నారు. కొడంగల్ పట్టణంలోని ప్రభుత్వ పరిధిలోని కేంద్రాలతో పాటు ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లోనూ అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా, డిఏపితో పాటు ఇతర ఎరువులు, వ్యవసాయ మందులపై ఎంఆర్పి ధరల కంటే అదనంగా 200 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎరువులు కావాలంటే మా దగ్గర చెప్పిన ధరకే తీసుకోవాలి, లేకపోతే మా దగ్గర స్టాక్ లేదు అంటూ కొందరు వ్యాపారులు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిస్థితిని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఎక్కడ దొరికితే అక్కడ కొనుక్కోండి అనే ధోరణిలో మాట్లాడుతున్నారని కన్నీటి పరవంతమయ్యారు. రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకొని కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. దుకాణాల్లో ఎరువుల నిల్వలు ఉన్నప్పటికీ అదనపు డబ్బులు చెల్లించకపోతే ఎరువులు ఇవ్వడం లేదని రైతులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము పంటలు పండించాలి, కుటుంబాలను పోషించాలి, ఎరువుల కోసం దుకాణానికి వస్తే మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొడంగల్ మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు కొడంగల్ పట్టణంలోని వైష్ణవి ఏజెన్సీ ఎరువుల దుకాణంలో గతంలో వ్యవసాయ అవసరాల కోసం అనేక సార్లు ఎరువులు, మందులు అక్కడే కొనుగోలు చేసేవాడినని తెలిపారు. అయితే ప్రస్తుత సీజన్లో ఎంఆర్పి ధరల కంటే అదనంగా 200 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. ఈ విషయంపై దుకాణదారుని ప్రశ్నించగా మా దగ్గర స్టాక్ లేదు, ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చుకోవచ్చు అనే రీతిలో సమాధానం ఇచ్చారని రైతు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించినటువంటి అక్కడ ఆ దుకాణంలో యజమాని వ్యవహరిస్తున్న తీరును, సంభాషణను తన సెల్ ఫోన్లో సీక్రెట్గా రికార్డు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో కొడంగల్ పట్టణంలో కలకలం రేపింది. ఇటీవల కొడంగల్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో కొంతమంది రైతులు ఎరువుల దుకాణాల్లో నకిలీ ఎరువులు విక్రయిస్తున్నారంటూ రైతులు స్వయంగా ఆ గ్రామంలో బ్యానర్లు కట్టి ప్రచారం చేయడంతో అప్పట్లో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై సంబంధిత దుకాణాల యజమానులు రైతులతో కుమ్మక్కై అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టకుండానే ఆ విషయాలను లోలోపల సమాప్తం చేసేయడం, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాల్సిన అవసరం ఉందని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాది పర్సపూర్ గ్రామం, కొడంగల్ మండలం. నా పేరు దుద్దాల వెంకటయ్య. నేను 3 ఎకరాలు పొలం ఉంది నాకు బోరు కింద. 3 ఎకరాల పొలంలో ఈసారి వర్షాలు లేక ఎకరన్నరనేసిన. ఇంకొక ఎకరం మొన్న పడ్డ వర్షానికి ఇంకొక ఎకరా వేద్దామని నిన్న వైష్ణవి ఫర్టిలైజర్ షాప్ పోయినా. ఆడ 28 కాంప్లెక్స్ అడిగితే ఫస్ట్ ఎవరిని అడిగినట్టే వాళ్ళతో పనిచేసే అమ్మాయిలను అడిగిన 28 ఉందా అని అంటానికి. అడిగితే ఉన్నది అన్నారు. ఎంత రేట్ అంటే 2500 అన్నారు. 2500 అంటే ఏం తక్కువ లేదా, 2300 అంటున్నారు. అంటే లేదు అక్కడ అన్నకు అడుగుపో అన్నారు. అతనికి అడిగిన 2300 అయినా స్టాక్ లేదు మాత అని చెప్పారు. మన గోమార్ పోయిన కిందికి, మన గోమార్ అడిగితే 2300 కానీ మాత కూడా స్టాక్ లేదన్నా, నిన్ననే అయిపోయింది, 2 రోజులు టైం పడుతుందని చెప్పారు మన గోమారంలో. ఇంకా 4 షాపులలో తిరిగిన మాత లేదప్ప, అది మందు మాత లేకుంటుంది, అది
వాళ్ళ దగ్గరనే ఉంటుందో ఎట్లనో అంటే ఏం రేట్ ఉంటుందనో అన్న అంటే తెలిసిన వాళ్ళకు ఏమో 23 ఇస్తారు, జర అట్లా అట్లా ఉన్న రైతులకేమో 2500 ఇస్తారు, 26 కూడా ఇస్తారు అని వాళ్ళు చెప్పారు. ఇక చేసేదేం లేక మళ్ళీ వచ్చిన అదే షాప్కి వచ్చిన. అన్న ఎప్పటికీ నీ దగ్గర వస్తాయి, ఇగో ఈ బిల్లులు చూడంటే మొత్తం ముందర పెట్టిన బిల్లులు 30-40 వేల బిల్లులు. ప్రతిసారి ఆడికే పోతా, పోయినా కానీ కూడా అతనికి ఇంత కూడా రెస్పాన్స్ ఇస్తలేడు. నువ్వు తీసుకుంటే తీసుకో, నాకు ఇప్పి అంటే నాకు ఇప్పి ఇచ్చేటట్లయితే నేను నీ దగ్గరికి ఎందుకు వస్తుంటే, ఆయన దగ్గరికి ఎందుకు వస్తా నేనే ఇప్పించేటట్లయితే అతని దగ్గరికి నేను ఎందుకు వస్తా? లేకనే కదా ఆయన దగ్గరికి పోయింది. 2300 తెలిసిన వాళ్ళు తెచ్చిండ్రు మళ్ళీ అదే షాప్లో. తెస్తే 2300 స్టాక్ లేదంటాడు. 2300 అంటే స్టాక్ లేదు అంటాడని చెప్తాడు. 2500 అయితే పైసలు తీ అంటాడు. 2300 అంటే స్టాక్ లేదంటాడు. 2500 అంటే పైసలు తీ అంటాడు. తీసుకో. ఇంకోటి అన్న, ఇప్పుడు యూరియా ఇస్తారు మనకు. యూరియా ఒకటే ఇవ్వాలని గవర్నమెంట్ ఈ ఒకటి ఇయరాదని మా గవర్నమెంట్ రూల్ పెట్టిందా? దానికి పొత్తు ఈ మసాలా ఏదో ఒకటి బకెట్, ఇది గంట మందు, ఇది ఈ మందు, ఇది లాభ మందు అని చెప్పి దానికి జంట వేసి అది తీసుకుంటేనే మళ్ళీ ఈరి ఇస్తారు, లేకపోతే ఈరి ఇయ్యరు లేదంటారు. ఈసారి వర్షాలు లేకనే అన్నం రామచంద్ర అయ్యి కందిసేన్లు ఎండిపోతున్నాయి. అక్కడ వర్షాలు కూడా వేసిన వర్షాలు కూడా పర్యవాసిపోతున్నాయి. ఇక మన సీఎం సార్ కాన్స్టిట్యూన్సీ ఇలా జరిగితే మన రాష్ట్రం లెవెల్ ఎట్లా జరుగుతుందో సీఎం సార్ని మళ్ళీ ఒకటే రిక్వెస్ట్ కోరుతున్నాం. ఇలాంటి వాళ్ళ మీద కొంచెం దయాదలంచి ఆఫీసర్ల పైన కానీ మీరు కొంచెం దయాదలంచి చూడండి సార్ అని. ఈ పేద రైతులని, చిన్న సన్నకారు రైతులని పూర పీడ్స్గా రక్తం తాగుతున్నారు. ఈ రైతుల రక్తం తాగుతున్నారు పూర. రక్తం అంటే ఎట్లా అంటే పూర తెలియని రైతులు పోతే వాళ్ళని పూర అన్యాయంగా అడ్డగోలుగా దోసుకొని తింటున్నారు ఈ రైతులని. ఈ వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుంది. వ్యవసాయం చేయాలన్నా ఈ బీడు పెట్టుకున్నా అర్థమైతే లేదు. ఏ ఆఫీస్కి పోయినా కూడా ఎవరు అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఉన్నారు, ఏ ఉండరు, ఎవరు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఆడుంటారు మాకైతే తెలియదు. మాకు అన్ని ఆఫీసుల చుట్టూ తిరగాలంటే కూడా మాకు పని సోయిన వాడి మేము తిరగలేక ఇక ఇచ్చిన కాడికే ఇక ఎంతనో కంప్లైంట్ ఇస్తామని పోతే ఒక ఏడీ లేడు, ఏఈ లేడు, ఎవ్వరు లేరు ఆడ. ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ, ఏం చేయాలనో మాకు అర్థమైతే లేదు. ఫర్టిలైజర్ షాపుల పైన మొత్తం దృష్టి పెట్టాలి. ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, ఏవో కానీ ఏడి కానీ వాళ్ళంతా వాళ్ళ పైన దృష్టి పెట్టి పీడ్స్గా తింటున్నారు రైతుల్ని మాత్రం పూర. వాళ్ళ మీద కొంచెం డిమాండ్ కేసు పెడతారా, ఏం చేస్తారో ఇక మీకే తెలియాలి. అది మా ఆవేదన పట్టగా చెప్తున్నాము. రైతుల ఆరోపణలపై అధికారులు స్పందించకపోవడంతోనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని పలువురు అంటున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు, వ్యాపారుల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. అయితే కొడంగల్ పట్టణంలో కొడంగల్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ, ఏఓ, ఈ మండలంలో ఉన్నటువంటి ఏఈఓలు అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఈ రైతులు ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరికి సమాధానం ఇవ్వాలి, ఎక్కడ కంప్లీట్ చేయాలి? ఇక్కడ కొడంగల్లో ఏడీఏ పోస్టు వికారాబాద్ జిల్లా ఇన్ఛార్జికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఏఈఓ లాంగ్ లీవ్లో ఉన్నారు, ఏఈఓలు లేరు. మరి రైతులు ఎవరికి కంప్లీట్ చేయాలి? ఈ ఎరువుల దుకాణాల యజమానులు అక్రమంగా రైతుల రక్తాన్ని పీడిస్తుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాక సతమతం అవుతున్నామని ఆరోపణలు చేస్తా ఉన్నారు. రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎరువుల దుకాణాలపై చర్యలు తీసుకోవాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు తమ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాపై నిందలు, వ్యాపారులపై ఎందుకు చర్యలు లేవు, ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పినా అధికారులు ఎందుకు స్పందించడం లేదు అని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యాపారులు, అధికారుల మధ్య కుమ్మక్కు ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ దీనిపై ఆధారాలతో కూడిన పూర్తి స్థాయి విచారణ జరగాల్సి ఉందని పలువురు రైతులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎరువుల ధరలు పెరగడం, సాగు ఖర్చులు పెరగడం, పంటకు గిట్టుబాటు ధరపై అనిశ్చితి, ఇలా ఇప్పటికీ అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అందకుండా అదనపు భారం మోపితే తాము ఎలా సాగు చేయాలని రైతులు కన్నీటి పర్వంతమవుతున్నారు. మా కష్టాన్ని ఎవరు పట్టించుకుంటారు? పంట కోసం అప్పులు చేసి ఎరువులు కొనుగోలు చేస్తున్నాం. ఎంఆర్పి కంటే అదనంగా డబ్బులు అడిగితే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అధికారులు కూడా పట్టించుకోకపోతే మాకు దిక్కు ఎవరు సీఎం సార్ అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోనే రైతులు ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్నారనే ఆరోపణలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది.
రైతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందించాలని ప్రభుత్వం పదే పదే చెబుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉందో వ్యవసాయ శాఖ అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని రైతులు అంటున్నారు. ఎరువుల దుకాణాల్లో స్టాక్ అమ్మకాల రిజిస్టర్లు, బిల్లులు, ఎంఆర్పి ధరలు, రైతులకు ఇచ్చిన రసీదులను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేస్తున్నట్లు తేలితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక రైతుల నుంచి వస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వ్యవసాయ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపడతారా? ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేసినట్లు తెలితే సంబంధిత ఎరువుల దుకాణాలపై చర్యలు తీసుకుంటారా, లేక వివరణకే పరిమితం అవుతారా అన్నది ఇప్పుడు కొడంగల్లో హాట్ టాపిక్ గా మారింది. రైతుల ఆరోపణలు నిజమా, అధికారుల నిర్లక్ష్యమా, వ్యాపారుల అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట ఎప్పుడు వేస్తారు, రైతులకు దిక్కు ఎవరు సీఎం సార్ అంటూ కొడంగల్ రైతులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యాపారులపై అధికారులు చర్యలు తీసుకుంటారా, రైతులకు న్యాయం చేస్తారా, లేకపోతే వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు తొత్తులుగా మారి వారికే సహాయ సహకారాలు అందించి వాళ్ళకి అండగా నిలుస్తారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కొడంగల్లో దాపురించింది. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బలభిమను ఛానల్. ధన్యవాదాలు.